హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మైల్ 22 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. లేటెస్ట్ మూవీ అయితే ఏం కాదు భయ్య, 2018 మూవీ. రీసెంట్ గానే తెలుగు డబ్బింగ్ తో ప్రైమ్ వీడియోలోకి వచ్చింది, అందుకే రివ్యూ పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక సిఐఏ స్పెషల్ యూనిట్ కి చాలా రిస్క్ ఉన్న ఒక మిషన్ అయితే వస్తుంది. వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫార్మర్ ని సేఫ్ గా 22 మైళ్ళ దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకెళ్లాలి భయ్య. అసలు ఆ ఇన్ఫార్మర్ ఎవరు, వీళ్ళు ఏం చేశారు, ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థియేట్రికల్ రివ్యూస్ మన తెలుగు మాక్సిమం పెట్టేసా. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్స్ లో చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాం భయ్య, ఎందుకంటే ఓజీ వస్తుందేమో లేదని టికెట్స్ కి అమౌంట్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఉన్న జాలీ ఎల్ఎల్బి గానీ ఉన్న మూవీస్ దేనికి వెళ్ళలేదు. ఇన్ కేస్ మీరు ఏదైనా కావాలనుకుంటే మాత్రం చెప్పండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ ఏం లేకపోతే యాక్షన్ బ్లాక్స్ ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే టైం పాస్ కి అయితే చూడండి భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కడ ఇవైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యు. త్రూ అవుట్ ద మూవీ యాక్షన్ బ్లాక్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. ఇంకా మార్క్ వాల్బర్గ్ అయితే హై ఎనర్జెటిక్ రోల్ ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ అయితే అదిరిపోద్ది భయ్య. అండ్ ది రైడ్ మూవీ చూసుంటారు, ఇండోనేషియన్ యాక్షన్ బ్లాక్ మూవీ. ఆ ఫేమ్ ఉన్న ఈకో వాయిస్ పేరు అదే భయ్య, తప్పు పలుకుంటే సారీ. ఆ హీరో కూడా ఇందులో ఉన్నాడు. ఆయన చేసే ఫైట్లు అయితే భలే ఉంటాయి. యాక్షన్ బ్లాక్స్ కోసం అయితే పేరు పెట్టాల్సిన పని లేదు. సూపర్ వర్కౌట్ అయితే ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా. అండ్ షార్ట్ రన్ టైం వల్ల ఫాస్ట్ పేస్ అయితే ఉంటుంది మూవీ అన్నది. అండ్ సిఐఏ సీక్రెట్ మిషన్ ఇదంతా కూడా కొంచెం థ్రిల్లింగ్ వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కువ లేయర్స్ అయితే ఉండవు, ట్విస్ట్లు కూడా పెద్దగా ఏమి ఉండవు. చాలా స్మూత్ అండ్ ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా కన్ఫ్యూజ్డ్ గా అయితే ఉంటాయి భయ్య, అవంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎమోషనల్ కనెక్ట్ కూడా అంతగా ఉండదు. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలానే చూసేస్తాం. రీసెంట్ గా చెప్పాలంటే మీకు ఎక్స్ట్రాక్షన్ 2 చూసారు కదా, సేమ్ అదే టైప్ లో ఉంటుంది అనమాట. కాకపోతే ఇది 2018 లో వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చిన మూవీ కదా, సో కొంచెం అవుట్డేటెడ్ అనిపించవచ్చు. బట్ ఓవరాల్ గా అయితే టైం పాస్ ఏం లేవనుకుంటే మంచిగా యాక్షన్ బ్లాక్స్ కోసం అండ్ రైడ్ ఫేమ్ హీరో ఉన్నారు కాబట్టి ఆయన బ్లాక్స్ కోసం చూద్దాం అనుకుంటే టైం పాస్ అయిపోతే మీకు ఈజీగా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది మూవీ. మా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక అకేషనల్ షవర్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అక్కడ కొంచెం మైల్డ్ ఎక్స్పోజింగ్ అయితే ఉంటుంది అనమాట. అది స్కిప్ చేసుకోవాలి. వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఒక మ్యాన్ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ స్కిప్ చేసుకోగలనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.